హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ స్పాట్ లోన్లో ఈ క్లౌడ్ టెక్నోలో ఇంకా ఎవరైతే కొత్తగా జాయినింగ్ అవ్వాలి అనుకుంటున్నారో, అలాగే జాయిన్ అయ్యి లోన్స్ రన్నింగ్లో ఉంటూ నెక్స్ట్ లోన్ కోసం అంటే కొత్త వాళ్ళని ఎవరైతే జాయిన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళంతా కూడా కొంచెం ఆలోచించండి ఫ్రెండ్స్. ఓకేనా? ఆల్రెడీ మనం ఒకసారి ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాం, మనం మోసపోయాము, పోతూ ఉన్నాం ఇంకా. ఓకేనా? మళ్ళీ తెలిసి ఆ తప్పులు అనేది చేయొద్దండి. ఓకేనా? ఇన్వెస్ట్మెంట్ అనేది మళ్ళీ పెట్టొద్దు, అలాగే వేరే వాళ్ళ చేత కూడా పెట్టించొద్దు అనమాట. ఎందుకంటే పోయిన నెలలో మనకు వచ్చిన అప్డేట్ ఏదైతే ఉందో, లోన్ చార్ట్ అప్డేట్ ఏదైతే ఉందో, ఆ లోన్ చార్ట్ అప్డేట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో అప్డేట్స్ తీసుకొచ్చాడు ఇప్పటికి. ఆ తర్వాత ఎన్నో అప్డేట్స్ తీసుకొచ్చాడు, కానీ ఏ అప్డేట్ కూడా నిలకడగా లేదు. ఈ అప్డేట్ కూడా నిలకడ అనేది లేదనమాట. ఏ అప్డేట్ తీసుకొస్తాడో, ఏ అప్డేట్ ఎత్తేస్తాడో అనేది వాడికి ఒక నిలకడ అనేది లేదనమాట. ఓకేనా? వాడికి ఒక నిలకడ అనేది లేదు. దానివల్ల ఏంటంటే ఈ కంపెనీని రన్ చేయాలనుకుంటున్నాడో లేదంటే ఎత్తేయాలనుకుంటున్నాడో అనేది కూడా వాడికి అర్థం కావటం లేదనమాట. ఓకేనండి? దానివల్ల ఏంటంటే వాడు ఇష్టం వచ్చిన నిర్ణయాలను తీసుకుంటున్నాడు అనమాట. ఏ అప్డేట్ తీసుకొచ్చినా కూడా నన్ను అడిగేవాడు ఎవడో లేడు, నన్ను పీకేవాడు ఎవడో లేడు అన్నట్టుగా వాడు ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకునేసి అప్డేట్లు చేసుకుంటూ పోతున్నాడు. ఆ అప్డేట్ ఏంటనేది పెట్టిన అప్డేట్ ఒక రోజు 2 రోజులు కూడా నిలకడగా ఉండవడం లేదనమాట అండి. ఓకేనా? దానివల్ల ఏంటంటే ఈ కంపెనీ అనేది ఉంటుందో పోతుందో తెలియదు. ఈ కంపెనీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడో అనేది కూడా తెలియదు. ఎలాంటి అప్డేట్ తీసుకొస్తాడో అనేది కూడా తెలియదు అనమాట. ఓకేనా? దానివల్ల ఏంటంటే ఇప్పుడు కంపెనీలో జాయిన్ అయిన ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది కంపెనీలో జాయిన్ అయ్యి వర్క్ చేస్తున్నారంటే ఒక అప్డేట్ తీసుకొచ్చాయంటే అప్డేట్ తీసుకొచ్చే ముందు ఇలాంటి అప్డేట్ నేను తీసుకురావాలనుకుంటున్నాను, ఈ అప్డేట్ మీకు ఎంతవరకు మీకు యూస్ అవుతుంది, ఎంతవరకు మీకు నష్టం ఉంటుంది, ఎంతవరకు మీకు లాభం ఉంటుంది ఏంటి అనేది ఒక విషయం అనేది మెయిన్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పాలి. లేదంటే తర్వాత ఆ లీడర్ల ద్వారాగా బయట జూమ్ మీటింగ్లు గట్రా ఏర్పాటు చేసి ఇలాంటి అప్డేట్ తీసుకురావాలనుకుంటున్నాను, ఇలాంటి అప్డేట్లు తీసుకురాబోతున్నాను. దానివల్ల మీకు చిన్న నష్టాలు ఉంటాయి, చిన్న కష్టాలు ఉంటాయి, కానీ లాభాలు మాత్రం కంపల్సరీ ఉంటాయి అని ఏదో విధంగా వాడు చెప్పి ఈ 10 మంది సహకారం తీసుకునేసి వాడు తీసుకురావాలన్నమాట. ఇలాంటి అప్డేట్లు తీసుకొచ్చినా కూడా. ఓకేనా? అలాంటి ఎవరైతే జాయిన్ అయ్యి వర్క్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఎవరిని అడగవలసింది లేదు. అలాంటి మెయిన్ లీడర్లకి కూడా అడిగి చేయాల్సిన అప్డేట్లు అనేది ఏం లేదనమాట. వాడి ఇష్టానుసారంగా వాడు ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు, వాడు ఇష్టం వచ్చినట్టుగా వాడు వర్క్ అనేది చేస్తున్నాడు. కంపెనీ అనేది రన్ చేయాలని చెప్తాను అనుకుంటున్నాను. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మన ఛానల్ ద్వారాగా, ఓకేనా, మన యూట్యూబ్ ఛానల్ ద్వారాగా నేను చెప్పింది అయితేనో లేదంటే మన యూట్యూబ్ ఛానల్లో వచ్చే వీడియోస్ చూసి అయితేనో చాలా మంది అంటే ఎంతో మంది అనమాట, చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఈ కంపెనీలో జాయిన్ అవడం అనేది జరిగిందనమాట. ఈ కంపెనీలో జాయినింగ్స్ వచ్చేంత వరకు ఒక విధంగా మాట్లాడాడు అనమాట. ఎండి అయినా ఒక విధంగా మాట్లాడాడు. ఈ కంపెనీలో జాయినింగ్స్ వచ్చిన తర్వాత ఒక విధంగా మాట్లాడడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ స్పాట్ లోన్లో ఈ అప్డేట్ వచ్చిన తర్వాత నాన్ వర్కింగ్ పీపుల్ నాకు వద్దు, వర్కింగ్ పీపుల్ మాత్రమే కావాలని చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా? నాన్ వర్కింగ్ పీపుల్ వాళ్ళు నాకు వద్దు, వర్కింగ్ పీపుల్ వాళ్ళు ఉంటే నాకు చాలు, వాళ్ళతో నేను వర్క్ చేసుకుంటాను, నాకు ఈ 2000 మంది ఉంటే చాలు, ఈ 2000 మందితో నేను వర్క్ చేసుకుంటాను అని ఒకసారి జూమ్ మీటింగ్ లో రావడం జరిగింది, జూమ్ మీటింగ్ లో మాట్లాడడం జరిగింది అనమాట అండి. ఓకేనా? ఇప్పుడు ఆ నాన్ వర్కింగ్ వాళ్ళు పోయారు. ఆ వర్కింగ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా ఎంతో మంది, ఒక 2000 మంది 3000 మంది ఎంతో కొంతమంది వర్కింగ్ చేసే వాళ్ళు ఉన్నారు కదండి. వాళ్ళు ఎంతో మంది, ఒక 20 మందినో 30 మందినో 40 మందినో 50 మందినో 100 మందినో వాళ్ళు డైరెక్ట్ రిఫరల్ ఇచ్చుకునేసి వాళ్ళు వర్క్ చేసుకున్నారు కదండి. వాళ్ళకైనా సరే ఒక న్యాయం చేయాలి కదా. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత నాన్ వర్కింగ్ వాళ్ళు నాకు వద్దు, వర్కింగ్ వాళ్ళే కావాలని చెప్పి అన్నాడు. అదే విధంగా ఉన్నప్పుడు ఏంటంటే ఆ వర్కింగ్ చేసే వాళ్ళకైనా సరే ఒక న్యాయం అంటూ చేయాలి కదా. ఇప్పుడు వరకు కష్టపడి మన కంపెనీ కోసం కష్టపడి వర్క్ చేశారు అనుకుని ఆ విషయం మనసులో పెట్టుకునేసి వాళ్ళకైనా కొంచెం న్యాయం చేయాలి కదా. ఆ లోన్స్ ఇవ్వడమనో, ఆ లోన్స్ లో వచ్చిన క్యాష్ బ్యాక్ వాళ్ళకి రిలీజ్ చేయడమనో ఏదో చేయాలి కదా. అది కూడా లేదనమాట అండి. ఓకేనా? ఈ లోన్స్ రిలీజ్ చేయడం లేదు, ఆ లోన్స్ లో వచ్చిన క్యాష్ బ్యాక్ అనేది కూడా రిలీజ్ చేయడం మానేశాడు. ఓకేనా?
మొన్నటికి మొన్న ఈ క్రాంతి కుమార్ గారు ఏం చెప్పాడు, మే 5వ తారీఖు నైట్ 12 గంటల తర్వాత ఈ అప్డేట్ అనేది వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది అని చెప్పాడు. ఓకేనా. మే 5 తర్వాత అంటే 4వ తారీఖు అయిపోయింది. 4వ తారీఖునే మీకు రావాల్సిన లోన్స్ ఏవైతే ఉన్నాయో, అది సపోజ్ 4వ తారీఖు లోన్ కట్ అయిపోయి 5వ తారీఖు లోన్ రావాలంటే అది కట్ చేసినా పర్వాలేదు. 3వ తారీఖుతో లోన్ కంప్లీట్ అయిపోయి 4వ తారీఖు లోన్ ఎలిజిబుల్ అవ్వాలి. అలాంటి వాళ్ళకి కూడా ఏంటంటే లోన్స్ అనేది ప్రొవైడ్ చేయలేదన్నమాట. 4వ తారీఖు 12 నైట్ 12 తర్వాత ఎంతో మందికి లోన్స్ రావాలన్నమాట. 2 లోన్స్ 3 లోన్స్ ఎంతో మందికి రావాలి. ఓకేనా. అప్పుడు నుంచి ఆ రోజు నుంచే లోన్స్ అనేది బంద్ చేశాడు అనమాట. 4వ తారీఖు అంటే 5వ తారీఖు నైట్ 12 గంటల తర్వాత ఈ అప్డేట్ వర్తిస్తుందని చెప్పిన ఆయన 4వ తారీఖు నైట్ 12 తర్వాత నుంచే లోన్స్ అనేది ఆఫ్ చేశాడు అనమాట. ఎవరు కూడా నాకు కూడా ఆ రోజు నైట్ 4వ తారీఖు నైట్ 12 తర్వాత 2 లోన్లు 3 లోన్లు నాకు రావాలి, ఆ లోన్స్ కూడా ఆఫ్ చేసాడు. ఓకేనా. ఈ విధంగా మాట మార్చుకుంటూ పోతున్నాడంటే అసలు ఏమనుకోవాలి చెప్పండి. మాట ఇచ్చామంటే అది 100% జరిగి తీరాలి. ఒక పెద్ద మనిషి హోదాలో ఉన్నప్పుడు ఏంటంటే మాట ఇచ్చినప్పుడు కరెక్ట్గా నిలబెట్టుకునే పరిస్థితిలో ఉండాలన్నమాట అండి. ఆయన ఇచ్చిన మాట తప్పాలంటే, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదంటే ఆ నిలబెట్టుకోపోవడానికి కారణాలు ఏంటి, దానివల్ల ఎందుకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోతున్నాననే కారణాలు ప్రజలకు చెప్పగలగాలి. ఈ కారణాల వల్ల నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నానని చెప్పి చెప్పగలగాలి. లేదంటే ఒక జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు జూమ్ మీటింగ్ నడుస్తున్న జూమ్ మీటింగ్లో అది చెప్పగలగాలన్నమాట. వచ్చి జూమ్ మీటింగ్ హాజరయ్యి ఆయన ఇలా మాటలు ఇవ్వడం జరిగింది, ఈ మాట నిలబెట్టుకోపోవడానికి గల కారణాలు ఇలా చిన్న కారణాలు ఉన్నాయని చెప్పి దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి చెప్పగలిగిన బాధ్యత కూడా ఆయనకు ఉంటుందన్నమాట. ఆయన తప్పు చేసినా రైట్ చేసినా ఏం చేసినా కూడా చెప్పగలిగే బాధ్యత ఆయనకు ఉన్నది అనమాట. ఓకేనా. ఆయన్ని చూసో ఆ కంపెనీని చూసో ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది జాయిన్ అవ్వలేదండి. మాలాంటి యూట్యూబర్స్ ఉండడం వల్ల మీ యూట్యూబ్ లో పోస్ట్ చేసే వీడియోస్ కి ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి జాయిన్ అవడం జరిగింది అనమాట ఈ కంపెనీలో. ఓకేనండి. అలాంటివన్నీ కూడా అతను మర్చిపోతున్నాడు అనమాట. అలాంటివన్నీ కూడా మర్చిపోయి తనంత తానే నేనే ఎండీ అన్నట్టుగా అన్న ఫీలింగ్ లో ఉండి తనంత తానే ఆ రాజ్యాంగాన్ని సృష్టించుకుంటున్నాడు అనమాట అండి. ఆయన ఏం చేసినా చెల్లిలో ఏం చేసినా తప్పు చేసినా ఒప్పు చేసినా మమ్మల్ని ఎవడు పీకేవాళ్ళు లేడులే అన్నట్టుగా ఆయన ఇష్టాసారంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు అనమాట. దానివల్ల ఏంటంటే ఆయన కూడా కొంచెం తెలుసుకోవాలన్నమాట. ఇది కూడా క్రాంతి కుమార్ గారు ఈ కంపెనీలో ఇన్ని లక్షల జాయినింగ్స్ రావడానికి గల కారణం మేము మా యూట్యూబర్స్ అన్నమాట. ఓకేనా. దానివల్ల మీ కంపెనీలో ఇన్ని జాయినింగ్స్ అనేది రావడం జరిగింది. ఓకేనా. మీరు మమ్మల్ని మోసం చేసినట్టు మేము మా కింద ఉన్న వాళ్ళని మేము మోసం చేయలేం కదండి. ఇప్పుడు వరకు చేసింది ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు, ఇప్పుడు వరకు మోసపూరితమైన జరిగిన విషయాలు కావచ్చు, ఇంకా జరిగిపోకుండా ఉండాలంటే మేము ఇలాంటి నిర్ణయాలని కంపల్సరీగా తీసుకోవాలన్నమాట. దాని గురించి మేము ఇలాంటి నిర్ణయాలు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. మీరు ఇన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎన్నో లక్షల మంది కన్నీళ్ళకి కారణమయ్యారనమాట. మీరు ఎన్నో లక్షల మంది కన్నీళ్ళకి కారణమయ్యారనమాట మీరు. ఓకేనా. ఈ పాపం ఊరికే పోదండి క్రాంతి కుమార్ గారు. ఈ పాపం అనేది ఊరికే పోదనమాట. ఒక్క విషయం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీకు భార్య ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు. ఓకేనా. ఈ పాపాలు, ఈ పుణ్యాలు, ఈ శాపనార్థాలు ఇవన్నీ కూడా మీ పిల్లల వరకు, మీ భార్య మీ పిల్లల వరకు కూడా పోనివ్వకండి సార్. ఈ శాపనార్థాలు గట్రా మీ భార్య పిల్లల వరకు పోయిందంటే మీరు తట్టుకోలేరండి. ఇన్ని లక్షల మంది కన్నీళ్ళకి కారణం అయ్యారు మీరు. ఆ పాపం ఊరికే పోదండి. పైన దేవుడు అనేవాడు ఉంటాడనమాట. వాడు ఇప్పుడు కాదు ఎప్పుడు ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఉంటాడు. మంచివాడు ఎవడో చెడ్డవాడు ఎవడో అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉంటాడు అన్నమాట. ప్రతి ఒక్కరిని కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా మెయిన్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కళ్ళు తెరుచుకొని చూడండి ఒకసారి. మనం మోసపోవడమే కాకుండా మన కింద ఉన్న వాళ్ళని కూడా ఎంతో మందిని మోసం చేస్తున్నాం అనేది కూడా మీరు కూడా తెలుసుకునేసి ప్రవర్తించండి. ఓకేనా. అలాగే ఈ స్పాట్ లోన్ లో ఇక్కడి నుంచి జాయినింగ్స్ అనేది ఆపేయండి. మెయిన్ లీడర్లే కావచ్చు, లేబర్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే న్యూ జాయినింగ్స్ అనేది ఎవరు చేయొద్దండి, ఆపేయండి. ఎందుకంటే కంపెనీ 100% మోసం చేసే పోతుంది కంపెనీ అనేది. ఓకేనా. దానివల్ల ఏంటంటే ఎవరు కూడా న్యూ జాయినింగ్స్ అనేది చేయొద్దండి. మీరు ఇబ్బంది పడద్దు, అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా ఇంకా ఇబ్బందులు పెట్టొద్దు, వాళ్ళని బాధ పెట్టొద్దు అనమాట. దాని గురించి అంటే ప్రతి ఒక్కరు కూడా న్యూ జాయినింగ్స్ అనేది ఆపేయండి. న్యూ జాయినింగ్ కనీసం ఒక్క న్యూ జాయినింగ్ కూడా జరగకూడదు అనమాట ఇందులో. అప్పుడే ఆయనకి దీనివల్ల నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల నాకు ఎంత నష్టం వచ్చింది అనేది ఆయనకి తెలుస్తుంది అనమాట. అప్పుడు ఆయన దిగొస్తాడు అనమాట. దానివల్ల ఎవరు కూడా న్యూ జాయినింగ్స్ అనేది చేయొద్దండి. మనం చేసి ఇంకా నెక్స్ట్ లోన్ ముగ్గురు రిఫరల్ చేయాలి, ఆ తర్వాత లోన్ 5 రిఫరల్ చేయాలని చెప్తే అంటున్నాడంటే లోన్లు అయితే మాత్రం కంపల్సరీ ఇవ్వడు. ఇప్పుడే క్యాష్ బ్యాక్ 1000 రూపాయలు 2000 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇవ్వలేనాడు, లక్షలు తెచ్చి లోన్ అనేది ఎలాగిస్తాడు ఇవ్వడనమాట. దానివల్ల ఏంటంటే న్యూ జాయినింగ్స్ అనేది ఆపేయండి. మీ భ్రమలో బతకండి, మరి బయటకు వచ్చేయండి. బయటకు వచ్చేసి మీరు ఆన్లైన్ లో మనీ సంపాదించాలనుకుంటే దీనికి సంబంధించిన ఇలాంటి బోల్డ్ ఉన్నాయన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి. అందులో ఏంటంటే మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఒక ఐడి
మీ తాగడి తగ్గట్టుగా, మీ ఓపిక తగ్గట్టుగా, మీ కష్టానికి తగ్గట్టుగా మీరు వర్క్ చేసుకొని మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకోండి. ఓకేనా? అంతేకాకుండా ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా మెయిన్ లీడర్లతో సహా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఎక్కడి వరకు షేర్ చేయాలంటే ఈ స్పాట్ లోని ఎండి క్రాంతి కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర వరకు వెళ్ళేంత వరకు కూడా ఈ వీడియోని షేర్ చేస్తూ ఉండండి. అప్పుడు ఇలాంటి వీడియోలు ఒక 10-15 వీడియోలు ఆయన దగ్గరికి వెళ్ళినాయి అంటే అప్పుడు తెలుస్తుంది మన ప్రజల బాధ ఏ విధంగా బాధపడుతున్నారు, ప్రజలని సామాన్యుడు ఏ విధంగా బాధపడుతున్నాడో, సామాన్యుని ఏ విధంగా మనం మోసం చేయాలని మనం నిర్ణయించుకొని మనం దిగామో ఏ విధంగా మోసపోయాడు అనేది ఆయనకి ఒక తెలిసి వచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకునేసి దారిలోకి వస్తాడు. అప్పుడు వరకు కూడా ఈ వీడియోని మీ వీలైనంత మటుకి సాయశక్తిలో ప్రయత్నించి ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసి ఏదో విధంగా క్రాంతి కుమార్ దగ్గరికి వెళ్ళేంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదనమాట ఈ రోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ స్పాట్ లోన్ లో ఎవరైతే అన్యాయం అయిపోయారో ఆ అన్యాయం అయిపోయిన వాళ్ళకి ఎవరైతే నా సపోర్ట్ నిచ్చి నేను అండదండలు ఇచ్చి కాపాడుతాను అని చెప్పి ఎవరైతే ముందుకు రావాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే మనందరం కలిపి ఒకసారి కలిసినట్టుగా ఉండి ఒకసారి మాట్లాడుకునేసి ఒక నిర్ణయం తీసుకునేసి అప్పుడు మనం ఎండి గారి దగ్గరికి వెళ్ళి ఎండి గారితో డైరెక్ట్ గా మనం తేల్చుకుందాం. అలాగా నేను నా సాయశక్తులను ప్రయత్నిస్తాను, నా వంతు ప్రయత్నం చేస్తాను అనుకున్న వాళ్ళు ఈ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీరు మీతో పాటు 10 మందిని తీసుకురండి. తీసుకొచ్చి మనతో అందరం కలిపి మనం హైదరాబాద్ వెళ్ళి ఎండి గారితో మనం తేల్చుకుందాం అనమాట. ఓకేనండి? థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.